నాయుడు గారు గుంటూరులో పర్యటించినారు కదా. ఆయన ఏం చేస్తున్నాడంటే కార్యకర్తలకు, మంత్రులకు, ఎమ్మెల్యేలకు అందరికి చెప్తున్నాడు, మీరు గిన మీ చిట్టు అంతా నా దగ్గర ఉంది, మీరు గిన ఈసారి పోకోకుండా పోతే మీకు అస్సలు బాగుండదు అంటున్నాడు. లోకి గడు అని అందంగా నవ్వుతున్నాడు. లోకి నవ్వకు నవ్వకు, జనాలకు పో, నీ షర్టు పట్టుకొని లాక్కి కొడతారు, చెప్పుతో కొడతారు. నేను నువ్వే అన్నావు కదా, మేము మేము గిన మేము అసలుకు పథకాలు నెరవేర్చకపోతే మమ్మల్ని చెప్పుతో కొట్టండి అన్నావు కదరా లోకి కుక్క. ఇప్పుడు జనాలకి చెప్పుతో కొడతారు. సంవత్సరం తిరక్కోకుండానే వ్యతిరేకత మూట కట్టుకున్నాడు మీ నాయన. అర్థమవుతుందా? వ్యతిరేకత మూట కట్టుకున్నాడు మీ నాయన ముందు మరీ వ్యతిరేకత గుర్తుపెట్టుకోండి. పోండి జనాలే పోండి, ఇంటింటికి ప్రచారంపై ఎమ్మెల్యేలో వణుకు పుడుతుంది. అర్థమవుతుందా? వణుకు పుడుతుంది. అసలుకు ప్రజలు చెప్పులు దండలు వేస్తారనే భయం నేతల్లా ఉంది అన్నమాట. ప్రజలు చెప్పులు దండలు అన్నీ, చీపుర్లు చాటలు అన్నీ మెడలు వేస్తారని భయం పుట్టుకుంటుంది. సీఎంగా చంద్రబాబు గ్రాఫ్ దారుణంగా పడిపోయింది. అది ప్రాబ్లమే లేదు, అది పక్క. ఎమ్మెల్యేని ఇంటింటికి వెళ్ళమంటున్నారు పాపం చంద్రబాబు. ఏంది వెళ్తారు వాళ్ళు? వెళ్తారా? ఎందుకు వెళ్తారు? జనంలోకి వెళ్తే చెప్పులు దండలు అంటున్నారు, చెప్పులతో కొడతామంటున్నారు. వాళ్ళకు వణుకు పుట్టుకుంది. ఇంకేడ వెళ్తారు? ఆ పాపం అంతా మూట కట్టుకున్నారు కదా. ఇంకేంది వెళ్తావు? చంద్రబాబు నాయుడు గారు మీ కార్యకర్తలను, మీ మంత్రులను, పార్టీ సమావేశం 50 మందికి 50 మంది 15 ఎమ్మెల్యేలకు విదేశాలకు పరారు వెళ్ళిపోయినారు. 15 మంది ఎమ్మెల్యేలు విదేశాలకు వెళ్ళిపోయినారు అప్పుడే. ఈ చెప్పులతో మెట్లతో కొట్టించుకోలేక వేసుకుంటారని భయంతో వెళ్ళిపోయినారు అన్నమాట. అది కథ. ఇంకా ఏంది? ఏం లేదు, సున్నా. దారుణంగా గ్రాఫ్ పడిపోయింది. వాడు వంశీగాడు, హేరా వంశీ, రే మహానీస్ వంశీ, ఏందిరా నువ్వా నిజాయితీ మాట్లాడుతున్నావు? భారతమ్మ మేడం మీద ఏం ఏం పెట్టినావు తెలుసా నువ్వు? దరిద్ర పెదవా, నీకు ఇప్పుడే వాళ్ళు ఇప్పుడే మొదలుపెట్టి ఇంకా బీఆర్ఎస్ తలుచుకోలే, వాళ్ళు ఏం పెద్ద పట్టించుకోలే. అది ఇంకా ఆరంభం కూడా కాదు, జస్ట్ షాంపులు ఇచ్చినారు నీకు. బిడ్డ నువ్వు ఈయన ఇంకొకసారి తిక్క పనులు చేసినావు అనుకో, నీ కథ అంతే. కేల్ కథం దుకాణం బంద్. గుర్తుపెట్టుకోరా వంశీగా. టెల్కాం పౌడర్ గుర్తుపెట్టుకో. అర్థమవుతుందా? ఇప్పుడు ఏంది, ఇంజనీరింగ్ పిల్లల కౌన్సిలింగ్ లేదు, ఏం లేదు. ఇంకేమన్నానా? దారుణంగా పడిపోయింది. ఇంకేం చేస్తాడు చంద్రబాబు నాయుడు? గుంటూరు పర్యటనలకు చూస్తే ఇంకొకసారి ఇంకా ప్రజలు తెలుసుకున్నారు కాబట్టి అందుకే జనాలు పోలంటేనే భయపడతారు. అర్థమవుతుందా? ఇంకేమన్నానా? ఇంగాడపోతారు. బాగా అర్థమైంది. ఒకప్పుడు 1985లో చంద్రబాబు ఏమనుకున్నాడంటే సెల్ ఫోన్లు లేవు, పెద్ద ఏం లేవు, నేను ఏం చెప్పినా నమ్ముతారు జనాలు అని అనుకుంటున్నారు. ఇప్పుడు ఆ సోషల్ మీడియా వచ్చింది. ఏం తుమ్మినా దగ్గిన ఏం చేసినా నీకు అంతే. నీ దుకాణం బద్ద సర్దుకని వెళ్ళి హైదరాబాద్కో లేకపోతే సింగపూర్కో. జగనన్న సంక్షేమానికి అర్థం చెప్పింది కూడా జగనన్న. అర్థమవుతుందా? డెలివరీ మెకానిజానికి జగన్ డెవలప్ చేశాడు జగనన్న. కానీ చంద్రబాబు ఏడాదిలోనే తీవ్ర వ్యతిరేకత ముడిగట్టుకుంది. అర్థమవుతుందా? అది కథ. జగనన్నకు వస్తున్న ఆదరణ చూసి చంద్రబాబు ఊరలేకపోతున్నాడు. ఇంకా ఏమన్నానా? నెల్లూరు పర్యటనకు కూడా అడ్డుకోవాలని చూస్తారా? ఇంకేమన్నా అడ్డుకోవాలని చూస్తారా మీరు? అక్రమ కేసులు పెట్టి ఎలాగైనా కట్టడి చేయాలని చూస్తున్నావు. అది నీ తరం కూడా కాదు, గుర్తుపెట్టుకో. రాష్ట్రంలో అవినీతి విచ్ఛిన్నుడిగా జరుగుతుంది. ఏం చేస్తా? ఏం చేయలేం. చంద్రబాబు మోసాలకు ఇంకా గట్టిగా ప్రచారం చేయాలి, ఖచ్చితంగా ప్రచారం చేయాలి. చంద్రబాబు గురించి ప్రజలకు వివరంగా చెప్పాలి. చంద్రబాబు మోసాలకు ఖచ్చితంగా చెప్తేనే అర్థమవుతుందా? ఇంతకంటే దారుణంగా ఏమన్నా ఉంటుందా? ఏం అబద్ధాలు చెప్తాడో చంద్రబాబు నాయుడు. అమ్మో, భయం వేస్తుంది అబ్బా.
ఇంకేమన్నా ఏం లేదు. ఉమ్, ఇంతే, ఇంతకంటే ఏం చేస్తారులే కానీ. ఏం చేస్తాడో, పంటలు లేదు, ఏం లేదు. అబ్బా, తలుచుకుంటేనే భయం వేస్తుంది. గడప గడపకు పంపిస్తున్నాడు. లోకి గడవు అందంగా ఆడుతున్నాడు. ఎమ్మెల్యేను గడప ఓడి మిమ్మల్ని చెప్పులతో కూడా, చెప్పుల దండలు, చీపుర్లు, చాటలు, ఇంకా అన్ని దండలు రెడీ పెట్టుకున్నారు. పోండి, పూల దండల కంటే చెప్పుల దండలు బాగుంటాయి. పోండి, ఇంకా అర్థమవుతుందా? వెళ్ళండి వెళ్ళండి. ఇది చంద్రబాబు గ్రాఫ్ అనమాట. ఈనాటి వార్తలు ఇవి. ఓకే, బాయ్. నెక్స్ట్ రేపు టుమారో ఖచ్చితంగా చేస్తా. ఓకే, బాయ్. జై జగనన్న.